ప్రైజ్ ది లార్డ్. యాకోబు పత్రిక 4:7 దేవునికి లోబడి ఉండుడి, అప్పుడు అపవాదిని ఎదిరించుడి, వాడు మీ యొద్ద నుండి పారిపోతాడు. దేవునికి లోబడ్డం అపవాదిని ఎదిరించినప్పుడు అప్పుడు వాడు మన యొద్ద నుండి పారిపోతాడు అని వ్రాయబడింది. మనం కూడా దేవుని వాక్యానికి విధేయులమైనప్పుడు స్వస్థతను, విడుదలను, సమాధానమును ఉచితంగా ప్రభు దయచేస్తాడు. ఈ వాక్య సారాంశం ఏంటంటే 7 మార్లు మునిగినప్పుడు అనగా సంపూర్ణ విధేయత కలిగినప్పుడు స్వస్థత కలిగింది మరియు దేవుని మాటకు లోబడింది. దేవుని మాటకి లోబడినప్పుడు దయాప్రాప్తురాలైంది. బలి అర్పణ కంటే లోబడుట అనేది చాలా శ్రేష్టమైనది. దేవుని వాక్యానికి లోబడుతున్నామా లేదా ఒకసారి పరీక్షించుకోండి. దేవునికి వాక్యానికి లోబడదాం. దేవుడిచ్చే ఆశీర్వాదాన్ని సొంతం చేసుకుందాం. దేవుని కృపలో మీరు మీ కుటుంబాలు వర్ధిల్లి బలపరచునుగాక. నయమాన్ని స్వస్థపరిచిన ప్రభువే మిమ్ములను, మీ కుటుంబాలను ఆత్మీయంగా, ఆరోగ్యంగా, ఆర్థిక పరంగా స్వస్థతనిచ్చి బలపరిచి వర్ధిల్ల చేయునుగాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం దైవజన్మ. పరిశుద్ధమైన మా ప్రియ తండ్రి, నీ వాక్యమునకు లోబడినప్పుడు గాయమైనటువంటి అన్యుడు కూడా స్వస్థత నొందాడు. నీ దాసుడు చెప్పిన మాటకు విధేయులైనప్పుడు 7 మార్లు మునగమని చెప్పావు. ఎదురు చెప్పకుండా వెళ్ళి దానికి లోబడినప్పుడు అతను మేలు పొందగలిగాడు. నీ వాక్యమునకు లోబడుట అది మాకు ఆశీర్వాదం. నీ వాక్యానికి విధేయులవ్వటం వలన అది మాకు మేలు కలుగుతుంది. ఆ విషయాన్ని గుర్తించి నీ వాక్యానికి లోబడే మంచి మనసు నీ బిడ్డలకు దయచేయండి. ఎవరైతే లోబడి ప్రార్థిస్తున్నారో వారికి వెంటనే స్వస్థత కలుగునుగాక, విడుదల వచ్చునుగాక, సమాధానం కలుగునుగాక. మీ గాయపడిన హస్తమును చాపి వారికి ఉన్న సకల రోగాల నుండి విడుదల ఇచ్చి వారిని లేపి నడిపించడానికి నీ సాక్షులుగా నిలబెట్టుకోండి. యేసు అధికారం గల నామంలో వేడుకుంటున్నాం మా పరలోకపు తండ్రి. ఆమెన్. దేవునికి మహిమ కలుగునుగాక. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అనేకులకు షేర్ చేయండి. గాడ్ బ్లెస్ యూ. వాగ్దానములానిచ్చి నెరవేర్చువాడవు నీవే, నమ్మకమైన దేవా నన్ను కాపాడువాడవు నీవే. హల్లెలూయా పాడేదా, ప్రభు నిన్ను కొనియాడేదా.